క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ ఈ పేరు 7 సంవత్సరాలుగా వినిపిస్తోంది. అనిమీ అంటే యానిమేషన్ మూవీస్కిచ్చే అవార్డులు. అమెరికాలో ఆస్కార్ అవార్డులుగా పేరొందిన అకాడమీ అవార్డులను తలపిస్తూ అనిమీ రూపొందింది. 2017లో తొలిసారి క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ వెలుగుచూశాయి. అమెరికా, జపాన్ సంయుక్తంగా ఈ క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికి 7 సార్లు క్రంచీరోల్ అనిమీ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. మొదట్లో లేని పలు కేటగిరీలు మెల్లగా చోటు చేసుకుంటూ వస్తున్నాయి. 8వ సారి జపాన్లోని టోక్యోలో ఈ అవార్డ్స్ వేడుక సాగనుంది. మార్చి 2న జరగనున్న ఈ ఉత్సవంలో మన దేశం తరపున పాల్గొనడానికి రష్మిక మందన్న బయలుదేరింది. ఈ గౌరవం దక్కిన నటిగా రష్మిక నిలిచింది. దాంతో ఆమె అభిమానుల ఆనందం అంబరమంటుతోంది. టోక్యోలో రష్మిక అమ్మడు అడుగుపెట్టగానే అక్కడి అభిమానులు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. రష్మిక ఫొటోస్తో డిజైన్ చేసిన ప్లకార్డులు పట్టుకుని ఆమెకు స్వాగతం పలికారు. రష్మికకు జపాన్లో ఫ్యాన్స్ ఏంటి అన్న ఆశ్చర్యం కలగవచ్చు. కానీ అల్లు అర్జున్తో కలిసి రష్మిక నటించిన పుష్ప ది రైజ్ దేశ విదేశాల్లో భలేగా సందడి చేసింది. దాంతో జపాన్లోనూ అమ్మడికి అభిమానులు పోగయ్యారన్నమాట. రష్మిక అందం, చందం జపాన్ దేశీయులను విశేషంగా ఆకట్టుకుంది. అందువల్ల ముద్దుగుమ్మను మురిపంగా చూస్తూ అభిమానులు ఆమెతో ఫోటో దిగడానికి పోటీ పడ్డారు. వారి అభిమానం చూసి రష్మిక ఉక్కిరిబిక్కిరైంది. అంతా బాగానే ఉంది. ఈ సమయంలో ఆమె డియర్ కామ్రేడ్ కూడా తోడుగా ఉంటే బాగుండేదని ఇండియాలోని రష్మిక ఫ్యాన్స్ ఆశించారు.